ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. రెవెన్యూ కోర్టులో 428 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈడీ ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఛార్జ్షీట్లో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా సహా ప్రముఖుల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట్ల పేరు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అయితే 428 పేజీలతో ఈ ఛార్జ్ షీట్ ను ఈడీ కొద్దిసేపు క్రితమే రెవెన్యూ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. అయితే ఇంకా మొత్తం 13,000 పేజీలకు పైగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా 13,650 పేజీలు కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఈ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కాగ్నిజెన్స్ లో అంటే పరిగణనకు తీసుకుని రేపు దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది కూడా, అంటే ఈ ఛార్జ్ షీట్ ను పరిగణనకు తీసుకోవాలని వద్దు అనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం ఉంది. కోర్టు రేపు నిర్ణయం వెల్లడిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఛార్జ్ షీట్ సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఈడీ అదుపులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు ఈ నలుగురు కూడా ఈడీ అదుపులో ఉన్నారు. గతంలో చూసుకుంటే కనుక నవంబర్ 26న సమీర్ మహేంద్రపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలో భాగంగానే పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వినిపించాయి. ఆ నేపథ్యంలో పలువురిని విచారించిన పరిస్థితి నెలకొంది. అంటే ఆంధ్రకు తెలంగాణకు సంబంధించిన కీలక నేతలను అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలను కూడా వీరిని విచారించిన పరిస్థితి నెలకొంది, ప్రముఖులను కూడా. అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ప్రధానంగా అయితే అభియోగాలు నమోదవుతున్నది శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, వినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి ఈ నలుగురు పైన అభియోగం మోపుతోంది ఈడీ. అయితే ఈ ఛార్జ్ షీట్ లో వీరికి ఎవరైతే సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరు వీరికి ఈ భాగస్వాములు ఉన్నారో, వ్యాపార భాగస్వాములు అనేది కూడా మనకి అధికారికంగా తెలియరావాల్సి ఉంది. ఈ ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు దీంట్లో వచ్చాయి అనేది కూడా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో నిక్షిప్తంగా ఉన్నాయి. దీన్ని కాగ్నిజెన్స్ లోకి పరిగణనలోకి తీసుకున్న తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టులో వీరు ప్రొడ్యూస్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత వారి పరిగణనలు తీసుకుని దీన్ని మేము పరిగణనలు తీసుకుంటాము, విచారిస్తాము దీన్ని అని చెప్పిన తర్వాత మనకి అది బయటకు వచ్చే అవకాశం ఉంది. అది ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఈ ఛార్జ్ షీట్ అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రముఖులను, అంటే ఇటు ఆంధ్ర సంబంధించి ఏదైతే వైసీపీ ఎంపీ మాగుంటి శ్రీనివాస్ గానీ, అతని కుమారుడు కానీ, ఇటు తెలంగాణ సంబంధించి కవిత, ఇతర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారందరినీ కూడా గతంలో విచారించిన పరిస్థితి నెలకొంది సిబిఐ. ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా దీంట్లో ఈ ఛార్జ్ షీట్ లో ప్రముఖుల పేర్లు అయితే వెలువడుతున్నాయి. అవి అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అవి చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఛార్జ్ షీట్ అనేది గతంలో ఈ ఈడీ సమీర్ మహేంద్రపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇది సప్లిమెంటరీ, అంటే అందరిపైన ఎవరెవరి మీద అభియోగాలు నమోదవుతున్నాయో, ఇప్పటివరకు ఎవరైతే అదుపులో ఉన్నారో వారందరిపైన కూడా ఇది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ప్రధానంగా వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే వీరికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయనేది కూడా, ఆ కాంటాక్టర్స్ ఎవరున్నారో, ఎవరైతే వీరితో మాట్లాడారో, వీరి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ఈ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో నిక్షిప్తంగా ఉన్నాయి. కీలక అంశాలను కూడా ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కోర్టు టైం అయిపోతుంది కాబట్టి రేపు ఎంకే నాగ్పాల్ దీన్ని పరిగణన తీసుకుంటారా, తీసుకున్న తర్వాత కాగ్నిజెన్స్ లో తీసుకుని మీడియాకు దీన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరి పేర్లు అనేది కూడా మనందరికీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి పేర్లు దాంట్లో ఉన్నాయో, ఎవరెవరు కాంటాక్ట్ లో అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే ముందుగానే కొన్ని రాయబారాలు నడుస్తున్నారు ఢిల్లీలో. ఇటు పలువురు పార్టీల కీలక నేతలు, ఇటు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా రాయబారం నడుపుతూ వచ్చింది. ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఉన్నారో, శరత్ చంద్రారెడ్డి అలాగే వారి కుటుంబ సభ్యులు, ఇతర ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో అతను లింకప్ వాళ్ళందరూ కూడా దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించి కీలక మహిళా నేత పేరు కూడా వినబడుతుంది. గతంలో కూడా సిబిఐ విచారించిన పరిస్థితి హైదరాబాద్ వచ్చి మళ్ళా విచారణకు తెలిసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటు ఆంధ్రకు సంబంధించి ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో వైసీపీ
మాగుంట శ్రీనివాస్ ఎంపీ, అతని కుమారుడు గతంలో విచారించారు. ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై ఇటు ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మనీష్ సిసోడియా పేరు దీంట్లో ఉందా లేదనేది కూడా కొంచెం సందిగ్ధత నెలకొంది. ఈ ఛార్జ్ షీట్ లో పలువురు పేర్లు అయితే వినబడుతున్నాయి. మనీష్ సిసోడియా పేరు ఉందా లేదనేది కూడా కొంచెం సందిగ్ధత ఉంది. కానీ కీలక నేతల పేర్లు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని కూడా ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రాజేంద్ర.